ఇండిగో వాళ్ళు ఇంకా ఫ్లైట్స్ వాళ్ళు క్యాన్సిల్ అవుతానే ఉన్నాయి, అవుతాయి కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైలట్స్ తక్కువ ఉన్నారు. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ నామ్స్, గవర్నమెంట్ వాళ్ళు 2 సంవత్సరాల ముందు చెప్పినా గానీ వీళ్ళ నెగ్లిజెన్స్, వీళ్ళకున్న అలసత్వం, అదే విధంగా కేర్లెస్నెస్, ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం పాసింజర్స్ కి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇండియా వైడ్ లేటెస్ట్ గా మండే రోజు కూడా ఇండియా వైడ్ 134 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. హైదరాబాద్ నుంచి 77 ఫ్లైట్లు. చూడండి వాళ్ళది ఎంత నెగ్లిజెన్స్. అయితే ఇది ఇంకొక కోణంలో కూడా చెక్ చేస్తున్నారు. ఏంటంటే పుతిన్ మన దేశం వచ్చినప్పుడు ఇక్కడ ఈ న్యూస్ స్ప్రెడ్ అయ్యేలాగా డీప్ స్టేట్ వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అని చెప్పి. ఎందుకంటే ఆ సీఈఓ ఇండియన్ అతను కాదు, పీటర్ ఎల్బర్స్. సో డీప్ స్టేట్ ఏమైనా చేసిందా అని చెప్పి కూడా. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రీసెంట్ గా చూస్తుంటే మన ఇండియాలో మోనోపాలీ ఉంది ఏవియేషన్ లో కూడా. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఇలా ఇంకో 2-3 ఉన్నాయి. అదే ఇంకొక రీజన్ ఏంటంటే భారతదేశంలో ఇండిగో 60% ఆఫ్ ద ఏవియేషన్ ఇండస్ట్రీ మొత్తం ఇదే చూసుకుంటుంది, మోనోపాలీ అయిపోయింది. సో ఫర్ షూర్ గవర్నమెంట్ షుడ్ స్టెప్ ఇన్ ఇట్. ఇదివరకు యాక్చువల్లీ చాలా ఉండే 7 to 8 ప్లేయర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఇండిగోది 60% అయిపోయింది. ఇంకేమున్నాయి మనకు తెలిసినవి, స్పైస్ జెట్ కావచ్చు, ఇట్లా లోకల్లో తిరిగేవి ఉన్నాయి, వియూ ఒకటి, ఇట్లాగా ఫ్లై జెట్ అని ఇంకొకటి, ఇట్లా 3-4 ఉన్నాయి. దాంట్లో మేజర్ గా ఆల్రెడీ ఇండిగోనే తీసేసుకుంది. సో గవర్నమెంట్ షుడ్ స్టెప్ ఇన్ ఇట్. ఈ మోనోపాలీని క్యాన్సిల్ చేయాలి. చూసారా, ఎప్పుడైనా మోనోపాలీ ఉంటే ఒక్కడి చేతిలోనే ఉంటే గుప్తాధిపత్యం అంటారు కదా, దాంట్లో ఉంటే కనుక వాడు ఆడిందే ఆట పాడిందే పాట.